హాయ్ ఓయాసిస్లు ఎడారి లాంటి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్స్. మీ అందరి కోసం ఈ హెల్దీ రెసిపీ అందరూ తినరు కాబట్టి నేను ఇలా లాస్ట్లో వేసుకుంటాను దోశలు. సో పిండి నేనైతే ఒక 2 దోశలు వేసుకుంటాను. ఆ 2 దోశలు సరిపోను. ఆనియన్స్ అండ్ సొరకాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొంచెం జీలకర్ర వేసేసి ఇలా దోశలు వేసుకుంటాను కొంచెం వెడల్పుగా. ఇది అంత తిన్నగా రాదు, పల్చగా లావుగానే వస్తుంది. మనం ట్రై చేసినా కూడా పల్చగా చేయడానికి అవ్వదన్నమాట. యాజ్ యూజువల్ అందరికీ తెలుసు. ఇది మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ని సిమ్ములో పెట్టి మూత పెట్టి 2 సైడ్స్ ఫ్లిప్ చేస్తూ దూరగా కాల్చుకోండి. వీడియోలో చూపేలాగండి, ఆ పైన మీ ఇష్టమండి. ఇందులో మీరు రాగిపిండి ఉంటే కలుపుకోండి, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో అంత హెల్దీగానే వేసుకున్నాము. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నాను కదా అని దొండకాయ బెండకాయ వేయమాకండి. కొంచెం ఇలా దోశల్లో వేసి టేస్ట్ బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అనేవి కలుపుకోవచ్చు ఏవైనా ఇందులో. నా దగ్గర అయితే ఇందులో వేయగలిగేవి సొరకాయ, క్యారెట్, ఆనియన్ ఇవి మాత్రమే ఉన్నాయి. అవే వేసాను. అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకు వేయలేదు అంటే ఆల్రెడీ నేను చట్నీస్ ఇందులో యూస్ చేసే వాటిలో పచ్చిమిర్చి ఉంది. సో ఓవర్ డోస్ అయిపోతుందని చెప్పేసి నేను వేయలేదు. చూసారా, 4 రకాలు పెట్టుకున్నాను ఇంట్లో ఉన్నవన్నీ. చూడండి, టొమాటో చట్నీ, పల్లీ చట్నీ అండ్ పెరుగు మీద లైట్గా పంచదార. నాకు చాలా ఇష్టం పెరుగు పంచదార కలుపుకొని తినడం. అండ్ పంచదార అన్నంలో కూడా కలుపుకొని తింటాను, అదొక పిచ్చి. నెక్స్ట్ అల్లం చట్నీ. సో ట్రై చేద్దామా ఇప్పుడు? లెట్స్ టేక్ ఏ బైట్. చూడండి, లోపల వరకు ఉడికింది, పిండి ఏమీ తగలట్లేదు. సూపర్ వచ్చింది. చూడండి ఒకసారి. మిగతా చట్నీస్లో కూడా ట్రై చేస్తాను, ఎంజాయ్ చేస్తాను. మరి మీరు కూడా ఎంజాయ్ చేయండి వండుకొని. జస్ట్ దోశల పిండి ఉంటే చాలు. ఎప్పుడన్నా వెజిటబుల్స్ ఉంటే ఇలా హెల్తీగా ట్రై చేయండి. హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి. నచ్చిందా? ఉంటే మరి బాయ్ బాయ్, శుక్రియా, శుభం.